మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో కూర్చున్న వాటికి అడుగుతున్నా, స్టార్ట్ చేస్తే లేదు కాదు అనకుండా కంటిన్యూగా ఎన్ని పాటలు పాడగలుగుతారు? నేను 200 వరకు ఈజీగా పాడగలుగుతానండి. 200 సాంగ్స్ 200 పాడగలుగుతాను 200 కంటిన్యూగా. మనం ఏమంటాం, రాజేంద్ర ప్రసాద్ గారి మూవీ అవును, 4 సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు. అప్పుడు రేడియోలో మీ శ్రోతలకు చిత్రగారు చెప్పేటోళ్ళు. కరెక్ట్. ఇంట్లో టీవీలో వేణువై వచ్చాను భువనానికి, ఆడిషన్స్ బాగా వెళ్ళామండి. మా టీవీ, ఈటీవీ అప్పుడే సంగీతం రానప్పుడే ఒక క్యాసెట్ రికార్డ్ చేసి పంపించాను. మాటి వాళ్ళకి ఫోన్ చేశారు. మాటి వాళ్ళు ఫోన్ చేస్తే రండి మీరు ఆడిషన్కి రండి అని ఫోన్ చేశారు. అప్పుడు వెళ్ళి ఏ చిలిపి కళ్ళలో కలవు, ఏ చిగురు గుండెలో నలయవు. ఇష్టమైన సింగరు, మీరు ఎక్కువగా ఇష్టపడి పాడే పాటలు ఏ సింగర్? బాలు గారే సార్. ఆయనే చిత్ర గారు కూడా పాడతాను. ఓకే. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. మీకు మ్యారేజ్ అయిన సందర్భం? నాకు 2000 మా నాన్నగారు 2012లో చనిపోయారు. అయ్యో. చనిపోయిన తర్వాత ప్రియ ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు, ప్రియ ప్రియతమా రాగాలు సఖి కుశలమా. వెల్కమ్ టు దార్వి స్టూడియో. సో మిత్రులారా, ఎప్పుడులాగానే మనం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా లాస్ట్ టైం కూడా మీకు చెప్పిన మన ఛానల్ యొక్క సిద్ధాంతం, మన ఛానల్ యొక్క లక్ష్యం ఏంటంటే ఎప్పుడున్నా ఎక్కడున్నా మట్టిలో మాణిక్యాలకు వెలికి తీసే ప్రయత్నమే మన దార్వి స్టూడియో చేస్తున్న ప్రయత్నం. సో అందులో భాగంగా లాస్ట్ టైం మీకు చెప్పిన నేను మళ్ళీ మరో మట్టిలో మాణిక్యంతో మీతో కలుస్తానని. సో ఈరోజు మన ముందున్న సింగర్ ఎవరు అంటే నేను చెప్పడం కాదు, నిజంగా మీరు ఇతని పాటలు వినాల్సిందే, చూడాల్సిందే. అట్ ద సేమ్ టైం మీకు ఈరోజు ఈ దార్వి స్టూడియో వ్యూవర్స్కి నేను ఒక ఆప్షన్ ఇస్తున్నాను. ఇతని పాటలు విన్న తర్వాత, సో ఎవరైతే ఈరోజు మన గెస్ట్ ఉన్నారో అతని పాటలు విన్న తర్వాత మీకు ఏదైనా సాంగ్ కావాలి అన్నా, ఆయన స్వరంతో మీరు ఏమైనా పాటలు పాడించుకోవాలన్నా మా దార్వి స్టూడియోలో కామెంట్ చేయండి. మీరు కోరుకున్న పాటని తనతో పాడించే ప్రయత్నం నేను చేయబోతాను. సో ఇతనితో ఒక ఇంటర్వ్యూ కాదు, 1, 2, 3 అంటే 3 ఎపిసోడ్లు పెట్టుకోబోతున్నాం. ఎందుకంటే ఇతని స్వరం అలాంటిది, ఇతని గానం అలాంటిది. భక్తి గీతాలను, సినిమా పాటలను, మెలోడీ సాంగ్స్ని ఏవైనా కావచ్చు అవలీలగా పాడేసి ఆ స్వరాలని అక్కడ దించుతాడు. అచ్చుకు తిన్నట్టు ఆ పాటని బాలుగారు పాడుతున్నారా అనే అనుమానంలోకి దిగే ప్రయత్నం చేయబోతాడు ఈ సింగర్. సో అందులో భాగంగా ఈరోజు మనం దార్వి స్టూడియోకు ఆ వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. సో మిత్రులారా, ఇంకా ఆలస్యం వద్దు, నేను చెప్పడం కాదు, ఆయన స్వరం మీరే వింటారు, మీరే విని చెప్పండి. మీకు కావలసిన పాటని కామెంట్ ద్వారా అడిగి మా ఛానల్లో వినడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకెందుకు ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. నమస్తే శ్రీకాంత్. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారండి? సూపర్, థ్యాంక్ యూ. అయితే మన ఛానల్ యొక్క సిద్ధాంతం ఏంటంటే నిజంగా కూడా ఈ మరుగున పడుతున్న కళాకారులని, ఈ గొప్ప గొప్ప స్వరాలని బయటికి తీసుకురావాలనేదే మన ప్రయత్నం. అవునండి, అవునండి, నిజంగా. సో అలా అని చెప్పేసి పెద్ద సింగర్లని ఎందుకు ఇంట్రడక్షన్ చేయొద్దు, వాళ్ళని ఎందుకు తీసుకురావద్దు అనే ఆలోచన కొంతమందికి వస్తుంది. నేను కాదనట్లే. నేనేమంటా అంటే ఎట్లాగూ వాళ్ళ స్వరాలు ప్రపంచానికి తెలిసినాయి, తెలవాల్సిన స్వరాలు ఉన్నాయి కదా, అది మా అదృష్టం అండి. ఎస్. సో కాబట్టి మన దార్వి స్టూడియో చేస్తున్న ప్రయత్నమే అది. సో మా ఛానల్లో మీకు తెలుసు, మీరు కూడా చూసే ఉంటారు, మ్యాక్స్ అంత కొత్త వాళ్ళని వేరి మరి వెతికి ఎంకరేజ్ చేస్తున్నారండి. కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, అది మా అదృష్టము. ఈ దార్వి టీవీ గురించి చాలా విన్నానండి, చాలా చోట్ల, ప్రతి ఒక్క నోట్లో దార్వి టీవీ గురించి చాలా వినపడుతుంటాయి.
థ్యాంక్ యూ అండి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, నన్ను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే మీ పాటలు వింటుంటే నాకు నిజంగా డిఫరెంట్ అనిపించింది ఆ వాయిస్. ఏంది అంటే మళ్ళీ సెర్చ్ చేసిన నేను యూట్యూబ్లో శ్రీకాంత్ సింగర్ అని కొడితే మీది రావట్లేవు. అరే ఈ స్వరాన్ని ఎందుకు యూట్యూబ్ గుర్తించలేకపోయింది అనిపించింది. అంటే మీ ఛానల్ వరకే ఉన్నాయి కానీ వేరే ఛానల్లో అవునండి, చిన్న ఛానల్ అండి, చిన్న ఛానల్. సో కాబట్టి నేను ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయాలి. ఈ స్వరం చాలా అవసరం, రేపటి తరానికి ఖచ్చితంగా ఈ స్వరాలు ఉండాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఫాలోఅప్ చేయడం జరిగింది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ అన్న. థ్యాంక్ యూ అండి. యాక్చువల్ నేను కూడా చాలా పెద్ద సింగర్ కాకపోయినా కానీ ఎంతో కొంత బాలుగారి వీర అభిమానిని, బాలుగారి వీర అభిమానిని, చిత్ర గారి అభిమానిని, జానకమ్మ పెద్ద అభిమాని. ఇట్లా వీళ్ళందరి నోట్స్ అన్ని అంటే వాళ్ళకి ఒక డిక్షనరీ అండి, ఒక గ్రంథాలయం పెట్టొచ్చు వాళ్ళ అన్ని పాటలు. సుశీలమ్మ గారివి, జానకమ్మవి, చిత్ర గారివి, బాలు గారివి, ఘంటసాల గారు మాస్టర్ గారి ఎన్నెన్ని పాటలు అండి. అంటే ఘంటసాల గారి పాటలు నేను ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదండి, నేర్చుకోలేదు. బాలు గారివి బాగా వినడం అదే ప్రాక్టీస్ అయిందన్నమాట. ఎంతో కొంత సంగీతం కూడా నేర్చుకున్నాను, ఎంతో కొంత సంగీతం నేర్చుకున్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని అది మానేయడం జరిగింది. అంటే కరోనా టైంలో నేను ఎగ్జామ్ రాసేది ఉండే 4th ఇయర్, దీనికి డిప్లొమా సర్టిఫికేట్ కోర్సు డిప్లొమా ఇట్లా ఉంటుంది అన్నమాట. సంగీతంలో కూడా కాలేజెస్ ఉంటాయి దీంట్లో కూడా. అయితే నేను 4th ఇయర్ అయిపోయింది, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయిపోయింది. 4th ఇయర్లో ఉన్నప్పుడు కరోనా వచ్చింది 2022లో. అప్పుడు కొంచెం ఇక ఎగ్జామ్ రాయలేదు. ఫస్ట్ టర్మ్ ఏమో 2019లో వచ్చింది కరోనా. సెకండ్ టర్మ్లో నాకు వచ్చేసింది, నాకు కూడా కరోనా వచ్చేసింది. లంగ్స్లో ఇన్ఫెక్షన్, హాస్పిటల్ ఉండి మళ్ళీ పెద్దవాళ్ళ తల్లిదండ్రులు, నేను గుర్తు చేసుకుంటా ప్రతి ఒక్కసారి, నా తల్లిదండ్రులు, గురువులు, నాకు ఈ లైఫ్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క గురువులు అనుకుంటాను, ప్రతి ఒక్కరిని అట్లా. సో అయితే నేనేమంటున్నా శ్రీకాంత్ అన్న, మీ యొక్క స్వరం, మీ యొక్క గాత్రం, ఆ భక్తి గీతాలు, నేను అంటే మీకు ఫోన్ కాల్లో కొన్నిసార్లు మనం పాడుకున్నాం. సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక పాటతో మొదలు పెట్టుకొని, ఎందుకంటే నేను మా దారివి స్టూడియో ప్రేక్షకులకి ఒక మాట ఇచ్చిన, ఫస్ట్ ఆ స్వరంతో పరిచయం అవుదాం అని చెప్పేసి, మీ యొక్క ఏదైనా మీ యొక్క పేరుని, అసలు మీరు ఎందుకు ఇందులోకి రావాలన్నది ఒక చిన్న ఇంట్రడక్షన్ తోటి స్టార్ట్ చేసుకుందాం. ఇది చెప్పాలంటే అండి, నేను 15-16 ఏజ్లో అంటే వెళ్ళాను. మేము స్వర్ణకారులం అండి. మా దాంట్లో ప్రొఫెషనల్గా మేము ఏదో పనిలో వేస్తారు, మా బంధువుల దగ్గరనే నన్ను పనిలో వేస్తారు, ఆయన మా గురువు. అయితే మేము పక్కన పని చేస్తూ మా ఇట్లే పని చేసేది అన్నమాట. కూర్చొని ఇట్లా మంచి కింద కూర్చొని, డెక్స్ ఉంటుంది మాకు, ఒక డెక్స్లా ఉంటుంది, ఆ డెక్స్ మీద కూర్చొని బంగారు ఆభరణాలు పని చేసుకుంటా టీవీ చూడలేము, డిస్టర్బ్ అవుతాం. అప్పుడు అన్నీ చెప్పేసి మా గురుగారు ఏం చేశారంటే, రేడియో ఉంటుంది మా పక్కనే రేడియో ఉంటుంది. ఆ రేడియోలో పెట్టగానే మాకు అన్ని బాలుగారి పాటలు, చిత్రగారి పాటలు, జానకమ్మ పాటలు, సుశీలమ్మ పాటలు, వాణిజ్య గారి అమ్మ ఆ పాటలు, అవే వినేవాళ్ళం. ఇంత మంచిగా పాడుతున్నారు, మాకు అదే, లేకపోతే మాకు టైంపాస్ అది కాదు. ఆ పాట వినాలి, పాటలు వింటుండాలి, పని చేస్తుండాలి. పొద్దున మేము 10 గంటలకు అట్లా వెళ్తే ఈవినింగ్ మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చే వరకు 10-11 కూడా అయ్యేది. మనం ఎప్పుడు ఏం స్టార్ట్ చేసినా కానీ ఫస్ట్ వినాయకుని గీతంతో స్టార్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరూ కూడా అదే ప్రథమంగా మనము వినాయకుడిని పూజిస్తాము, స్వామివారి పాటతో స్టార్ట్ చేస్తాం మనం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ
ఆ ఆ ఓకే, థ్యాంక్ యూ. నిజంగా కూడా మనం ఏ పూజనైనా చేసే ముందు వినాయకుడిని విఘ్నేశ్వరుని తలుచుకుంటాం. తలుచుకుంటాం అన్న. సో అన్న, మీరు ఎందుకు ఈ పాటలు పాడాలనే ఆలోచన ఎప్పుడు అదే కలిగింది? సార్ ఇందాక నేను ఈ అన్నాను. పాటలు అంటే చదువు అంతా ఏమి లేదు. చదువు 10th అయ్యాక పల్లెకి వెళ్ళాను సార్, వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత ఆ రేడియో చెప్పాను ఇంత రేడియో గురించి, ఆ రేడియో వింటూ 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 నేను పాడడం స్టార్ట్ చేస్తాను అప్పటి నుంచి. ఓకే. చిన్నప్పుడు మా మదరు జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని అని మా అమ్మ రెగ్యులర్ పాడేది. పూజ చేస్తూ మా అమ్మగారు పాడేవారు అనమాట. నన్ను కూడా ఎంకరేజ్ చేశారు అనమాట. మా నాన్న కూడా పాడేవారు. మా నాన్న పాడే పాట సిరిమల్లి నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వలపంటి నీవే అంటే మన అమ్మ నాన్న ఇద్దరు కూడా మ్యూజిక్ లవర్స్ అనమాట. ఆ విధంగా పాడుతూ ఏదో నేను కూడా రేడియోలో వింటూ వింటూ చిత్ర గారి పాట ఫస్ట్ విన్నాను. ఇంటర్వ్యూ విన్నాను మా మేడంది, చిత్ర గారి ఇంటర్వ్యూ రేడియోలో, టీవీలో అనుకుంటా, టీవీలో అంటే పాట తను రేడియోలో వినేవాడిని. చిత్ర గారు, జానకి గారు అని నాకు బాలు గారు అని ఇలా ఉండేది మైండ్లో. రేడియోలో మీ శ్రోతలకు చిత్ర గారు, బాలు గారు కరెక్ట్ అన్నారు. అట్లా ఏంటంటే ఇంట్లో టీవీలో వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి మమతలన్నీ మౌనగానం వాంఛలన్నీ వాయులీనం. ఇది ఈ సాంగ్ మేడంది విన్నానమాట. అయితే అప్పుడు మా అమ్మ నాన్న థియేటర్లో సినిమాకి తీసుకెళ్లారు మాతృదేవో అని. అందులో ఈ సాంగ్ కీరవాణి గారు దానికి సంగీతం సమకూర్చారన్నమాట. అందరు ఖర్చు ఇచ్చారట. ఇది ఏంటండి తను పాడితే, చిత్రగా పాడితే ఖర్చు ఇచ్చారంట అని అప్పుడు ఆమె ఫోకస్ వెళ్ళింది చిత్ర గారి మీద ఫస్ట్. మళ్ళీ లేడీస్ పాడుతుంటే జెంట్స్ పక్కన పాడాలి కానీ ఎవరో పాడుతూ ఉంటారు కదా, అంటే చిన్న వయసులో 50-60 ఏజ్లో బాలుగారు అని నాకు వినబడతామని. ఆ బాలుగారు ఎవరు అని అప్పుడు శోధన చేశానండి వాళ్ళ గురించి, అందరి గురించి, చిత్ర గారి గురించి, బాలుగారి గురించి. అప్పుడే అనుకునేవాడిని చిత్ర గారు పెద్ద ఫ్యాన్ అన్నమాట. జానకి గారి, చిత్ర గారికి, బాలుగారికి. నా లైఫ్లో నేను చనిపోయే ముందరనే వాళ్ళని కలిసి చనిపోవాలని అంత ఉండేది నా మనసులో అనమాట. అంత ఆరాటం ఉండేది అనమాట. పాటలు పిచ్చోండి అయిపోయినా, ఎక్కడ చూడు పాటలు పాటలు పాటలు, ఎవరి దగ్గర పోయినా పాటలు పాటలు. ఇక నాకు ఇక అది వేరేది ఏం లేదు. బాత్రూంలోకి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, ఎక్కడన్నా అదే నాకు ఈ మంచి స్థాయి తీసుకొచ్చింది సార్. అంటే మీరు పాడుతున్నప్పుడు ఇంట్లో డాడీ, మీ నాన్నగారు పాటలు పాడేది, అమ్మగారు పాటలు పాడేది కదా, మీరు పాడినప్పుడు మీ అమ్మగారు, మీ నాన్నగారు విని అరే భలే వాడుతున్నారు అని అభినందించిన సందర్భం ఉన్నాయి సార్. చాలా మా నాన్న అనేవాళ్ళు, అరే బాగా పాడుతున్నారా, కొంచెం అక్కడ హై పిచ్ పెంచరా అనేవాడు. ఇది బాలుగా సాంగే పాడేవాడిని అప్పుడు కూడా. అయితే ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ, ఇట్లా మనం పై స్థాయిల కింద స్థాయిలు ఉంటుంది ఇట్లా సంగీతంలో. అయితే మనము సంగీతం నేర్చుకున్నప్పుడు మనం పై స్థాయి కింది స్థాయి తెలియదు. అప్పుడు మా నాన్న అనేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు ఆల్రెడీ విని వాళ్ళకి అవగాహన ఉంటుంది, ఏడ తప్పు పాడుతున్నా వాళ్ళు సంగీతం నేర్చుకోకుండా వాళ్ళు చెప్పగలుగుతారు మన పెద్దవాళ్ళు, అట్లా అనమాట. ఇక ఆ విధంగా మా నాన్న కూడా చెప్పారు ఇట్లా అని. మా మదర్ అంటారు, బాగా పాడుతున్నావురా, బాగా పాడుతున్నావు అని అంటారు. కానీ ఇక కొంచెం మాకేంటంటే ఆర్థిక ఇబ్బందులతో పనులకు వెళ్ళాను కదా సార్. ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఉన్నంత వరకు బాగానే ఉన్నాము. 10th కాగానే మళ్ళీ నాకు సంగీతం మీద ఉండేది, చదువు మీద చాలా ఉండేది. 10thలో తెలుగులో నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారండి. 10thలో తెలుగులో ఎక్కువ మార్క్స్ వచ్చాయన్నమాట. చాలా ప్రైజ్ దేనికోసం ఇచ్చారు? అదే తెలుగులో 10thలో తెలుగు సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ వచ్చినందుకు నాకు స్పెషల్గా పిలిచి నాకు అందరి ముందు అది స్కూల్లోనే ఇచ్చారన్నమాట. అప్పుడు ఎన్నో డబ్బులు ఇచ్చారు అట్లా అనమాట.
ఇక అదే ఉండిపోయింది అంట. ఇంకోటి సరే అని పనిలోకి వెళ్ళాను. పనిలోకి వెళ్తూనే మళ్ళీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. వెరీ గుడ్. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు. ఓకే. అంటే అప్పటికి ఇంకా బాగా అవగాహన ఉంది, నాకు ఇంకా చదువుకోవాలని కోరిక ఉంది. ఏదేమైనా చదివే పాటలే పాటలే అట్లా ఏది వదిలిపెడదని ఫిక్స్ అయ్యారు. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నాను సార్. ఓకే. అట్లా ఉండి ఇక ఈ సంగీతంలో నాకు ఒకసారి ఆడిషన్స్ బాగా వెళ్ళేవాడిని. మా టీవీ, ఈటీవీ. అప్పుడే సంగీతం రానప్పుడే ఎంగేజ్లోనే మా టీవీ, ఈటీవీ, జీ తెలుగు. ఓకే. వెళ్ళినప్పుడు మా టీవీలో ఒక ఆవిడ, పెద్ద ఆవిడ నాకు పరిచయం. ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయాను. ఓకే, సూపర్. పాటలు పిచ్చితో ఇక అట్లే. ఎవరు ఇచ్చారు మీకు సలహా ఇట్లా వెళ్ళాలి? ఇది ఎట్లా అంటే నేను మా టీవీలో వెళ్ళాను. వాళ్ళకి ఫోన్ చేశారు కావాలి. నేను ఒక క్యాసెట్ రికార్డ్ చేసి పంపించాను. మా టీవీ వాళ్ళకి ఫోన్ చేశారు. మా టీవీ వాళ్ళు ఫోన్ చేస్తే రండి మీరు ఆడిషన్కి రండి అని ఫోన్ చేస్తారు. అప్పుడు వెళ్ళి ఏ చిలిపి కళ్ళలోన కలవు, ఏ చిగురు గుండెలోన లయవు, ఏ చిలిపి కళ్ళలోన కలవు, ఏ చిగురు గుండెలోన లయవు, నువ్వు అచ్చుల్లో నా హల్లువో, జడకుచ్చుల్లో నా మల్లెవో, నువ్వు అచ్చుల్లో నా హల్లువో, జడకుచ్చుల్లో నా మల్లెవో, కరిమబ్బుల్లో నా విల్లువో, మధుమాసంలో నా మంచు పూల జల్లువో, మధుమాసంలో నా మంచు పూల జల్లువ, పూల జల్లువో. ఇట్లా ఈ సాంగ్ పాడానండి. ఎందుకు అప్పట్లో ఇట్లా సంగీతం నేర్చుకోలేదు, ఎట్లా పాడాను సెలెక్ట్ చేయలేదు. కానీ నాకేంటంటే మాట జడ్జెస్ ఒక 3 జడ్జెస్ ఉన్నారు, కానీ పెద్దవాళ్ళు ఎవరు లేరండి. పెద్దవాళ్ళు అంటే మామూలుగా పార్థసారథి గారు, మాటి పాడుతా తీగ అనే ప్రోగ్రాంలో పార్థసారథి గారు ఉన్నారు. ఇంకెవరు ఉన్నారు, 2-3 ఉన్నారు సెలబ్రిటీలు. ఆడిషన్స్ అప్పుడు జడ్జెస్ ఉండరు అంటే ఛానల్ సంబంధించిన డైరెక్టర్స్, పెద్ద సింగర్స్. ఉషా గారు ఇట్లా ఉండడం గుర్తుందా? ఉషా గారు, పార్థసారథి గారు ఇట్లా వాళ్ళు ఉంటారండి. అట్లా మళ్ళీ ఈ దీంట్లో గెలిస్తే ఇట్లా మనం ఓకే అయితే మళ్ళీ నెక్స్ట్ డైరెక్ట్ వాళ్ళకి ఇస్తారు, పెద్ద సింగర్ జడ్జెస్కి ఇస్తారు. నాకు మాటిలో రేవతి రత్నస్వామి అని చెప్పేసి ఒక మా గురువు గారు అనమాట. మనో గారికి సంగీతం నేర్పించారు. మనో గారు ఉన్నారు కదా, మన నాగూరు బాబు గారు. ఆవిడ నాకు పరిచయం అయ్యారు. పరిచయం అమ్మ దయ వల్ల మీరు ఇంటికి రండి, నేను సంగీతం నేర్పిస్తాను, నీకు చాలా నేర్చుకోవాలని ఆతృత ఉంది. ఇది అప్పుడే నేను 18 years 19 years ఉన్నప్పుడే, 20 years అట్లా. మేడం అమ్మ రమ్మన్నారు ఇంటికి. నన్ను బేగంపేటలో ఉండేది ఆవిడ, రేవతి రత్నస్వామి అని చెప్పేసి. ఇక ఆవిడ సండే ఇక పని చేసుకోవాలి కదా, మళ్ళీ మన జీవనాధారం ఇదే కదండి. నాకు పెద్ద చదువుకోలేదు. సరే అని వెళ్ళి అమ్మ దగ్గర ఆదివారం పొద్దున వెళ్ళేవాడిని. 9-10 గంటలకు వెళ్ళి మళ్ళీ సాయంత్రం 5-6 గంటల వరకు కాస్త నేర్చుకొని, నువ్వు ఒక పని చేయ బాబు, నీకు డైలీ రావట్లేదు కదా, డైలీ వస్తే సంగీతం బాగా వస్తుంది. కులీ కుతుబ్ స్టేడియం అని చెప్పేసి చార్మినార్ దగ్గర ఒకటి ఉంది, అక్కడ ఒకటి గవర్నమెంట్ కాలేజ్ ఉంది, సంగీతం కాలేజ్. ఆ కాలేజ్లో నువ్వు వెళ్ళు, అక్కడ సరిగమలు బాగా నేర్పిస్తారు. ఫస్ట్ అక్కడ సరిగమలు నేర్చుకొని ఇక్కడికి రా, నీకు కీర్తనలు అవి పెద్ద నేర్పిస్తాను, వర్ణాలు ఇట్లా జతులు అవి ఉంటాయి నేర్పిస్తాను అన్నారు అనమాట అమ్మగారు. అనేసరికి నేను జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయి మా సండే అక్కడ వెళ్ళేది. మళ్ళీ స్కూల్ డేస్లలో ఎప్పుడన్నా పాడిన సందర్భాలు ఉన్నాయి? స్కూల్ డేస్లో సంగీతం రాదు, క్యాజువల్గా పాడాను. ఒక సంగీతం పాడాను ధైర్యం చేసి. ఏ సాంగ్ అంటే, సిరిలోలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటు పలుకుల ముద్దు మాటలే మాదన ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికునా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు. ఇట్లా పాడబడింది చిత్రమ్మ గారు పాడారు. అయితే మధ్యలో చిత్రమ్మ గారి పోర్షన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో బాలు గారి పోర్షన్ ఉంటుంది. వేసా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా, నీచా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా, నాలో అడుగు ఆలయంగా మారగా, నిత్యం కొలుచుకోన అమ్మ రుణమే తీరగా, తోడుంటగా నన్ను దీవించే కన్న ప్రేమ,
ఈడన్నదే కనిపించేనా ఎన్నడైనా ఇట్లా ఉంటుంది సార్. ఇది అసలు ఈ సాంగ్ ప్రాక్టీస్ లేదు సార్. ఇది యాక్చువల్గా ఏదో పాడేసాను ఇది కొన్ని సాంగ్స్. కాకపోతే నేను పాడేవన్నీ కూడాను చిరంజీవి గారివి, వెంకటేష్ గారి, బాలకృష్ణ గారి, నాగార్జున ఈ పాటలన్నీ పాడేది కూడా బాలుగారే. కాకపోతే అందులో మిరాకిల్ ఏంటంటే ప్రతి హీరో వాయిస్ కి చూస్ చేసుకొని పాడడం అనేది బాలుగారు నిజంగా నిజంగా అండి. గాన గంధర్వుడు శ్రీపతి పండిత రాజులు బాలుగారికి నిజంగా చెప్తున్నాం కదా, చాలా గ్రేట్. ఎన్ని వేల పాటలు అండి. ఎక్కువ అంటే మీకు ఇష్టమైన సింగరు, మీరు ఎక్కువగా ఇష్టపడి పాడే పాటలు ఏ సింగర్? బాలుగారే సార్. ఆయనే. చిత్ర గారు కూడా పాడతాను. ఓకే. జానకమ్మ కూడా కొన్ని నేను సాంగ్స్ ఉన్నాయి నా ఇప్పుడు నా లిస్ట్లో ఉన్నాయి. ఏంటంటే మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళానరి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి, అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. సార్ ఇట్లా అమ్మగా జానకమ్మ అంటే నాకు చాలా చాలా ఇష్టం. నాకు ఎట్లే అంటే ఎవరిని నేను ఇష్టం చెప్పాలి, నాకు బాలుగా చాలా ఇష్టం, జానకి గారు ఇష్టము, చిత్రమ్మ గారు ఇష్టము, సునీత గారు ఇష్టము, ఈ మధ్య కార్తీక్ గారు ఇష్టము. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య ఆల్మోస్ట్ టాప్ సింగర్లు ఎవరు వదలలేదు. ఇష్టం. సో వాళ్ళ పాటలన్నీ ప్రాక్టీస్ చేస్తుంటారు జనరల్ గా. ఇంకా ఎక్కువ చిరంజీవి గారికి బాగా ఫ్యాన్ ఉన్నారు కదా, ఆయన పాటలు మీకు బాగా నచ్చింది? సందపత్తుల కాడ సంపంగి నవ్వింది, అందగత్తని చూడ జాబిల్లి వచ్చింది, మబ్బు పటే కళ్ళు తబ్బిబూల ఏ వళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో, ఎవరికిస్తుందో ఏమవుతుందో. సందపద్దుల కాడ సంపంగి నవ్వింది, అందగత్తని చూడ జాబిల్లి వచ్చింది. అంటే శ్రీకాంత్ అన్న, నాకు వచ్చిన డౌట్, పాటలు పాడుకుంటా మీ వృత్తి ఏదైతే ఉందో స్వర్ణకారులు కదా, అవి చేసుకుంటూ ఉన్నాను కదా, మీకు మ్యారేజ్ అయిన సందర్భం? నాకు 2000 మా నాన్నగారు 2012లో చనిపోయారు. అయ్యో. చనిపోయిన తర్వాత 2013లో మ్యారేజ్ చేసుకున్నాను. ఇప్పుడు నాన్నగారు పోయినప్పటికీ మీ అక్క మీ సిస్టర్ పెళ్ళిలేనే? మా ఇద్దరు సిస్టర్ పెళ్ళిస్ అయిపోయినాయి. అక్క పెళ్ళి చాలా రోజులు అయింది, సిస్టర్ది కూడా 2006-07 మా చెల్లె అయింది. నాది 2010. అప్పుడే నన్ను చేసుకోమన్నారు. అప్పుడు మా చెల్లె అయిపోగానే నాకు అప్పుడు ఏదో కెరీర్ ఇంకేదో సాధించాలని ఉండేది. కానీ 2013లో మా నాన్నగారు చనిపోయిన తర్వాత అయింది. 13లో అంటే 12లో మా నాన్నగారు చనిపోయారు, హార్ట్ అటాక్లో చనిపోయారు. ఓకే. ఆ తర్వాత అంటే మీరు మీ పెళ్ళి అయిన తర్వాత మీ మేడం గారు కానీ మీరు ఈ పాటలు పాడటం? తను ఎప్పుడు అబ్జెక్షన్ నాకు చేయలేదండి. తను తెలుసా మీరు పాటలు పాడతారని? తెలుసు ఎప్పుడు నేను అబ్జెక్షన్ చేయలేదు. అదే నాకు అదొక వరం అండి. ఇప్పుడు కొందరు తీసుకుంటారు, కొందరు తీసుకోరు. ఓకే. ఆవిడ చాలా భక్తిపరాలు. తను కూడా నా లెక్క. నేను కూడా చాలా, నాకు యాక్చువల్గా నేను భక్తిపరంగా ఇష్టమైన పాటలు బాగా పాడతాను అనమాట. టెంపుల్స్లో అక్కడికట్లా నాకు వస్తాయి ఉంటాయి ప్రోగ్రామ్స్, అక్కడ వెళ్తూ ఉంటాను. రీసెంట్గా అమ్మని అమ్మ పరిచయం అయింది నాకు. రవీంద్ర భారతిలో పాడిపిస్తున్నారు నాతో. అక్కడ మన త్యాగరాజ సభలో కూడా నన్ను వేరే వాళ్ళు పాడిస్తున్నారు అనమాట. అట్లా సరదాకి ఎప్పుడైనా మీ మేడం గారి మీద కానీ ఎప్పుడన్నా ఇంట్లో ఉన్నప్పుడు సరదాగా ఏమైనా పాటలు పాడుతుంటారా? అంటే ఇక నేను రేపు పాడుతుంటే ఇక వాళ్ళు అర్థం చేసుకోవాలా. మనం ఇక ఏం లేదండి, అప్పుడప్పుడు పాడుతూ ఉంటాను. మా మిస్సెస్ కూడా మా పిల్లల కోసం కూడా పాడుతారు. అడుగుతారా మిమ్మల్ని? సరే, మీ పిల్లలు కావచ్చు, అడుగుతారు నా కోసం ఈ పాట పాడు అంటే. మామూలుగా ఇప్పుడు పెద్ద సింగర్లు అంటే ఏదన్నా ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఈరోజు మీ ముందుకు బాలు గారు వస్తున్నారు, మీకు ఇష్టమైన పాటలు అడిగి తెలుసుకోవచ్చు అని వాళ్ళ ప్లేస్ వేరు కాబట్టి వాళ్ళు టీవీలలో వస్తారు. మన ఇళ్ళలో మాత్రం మన పిల్లలు అడుగుతుంటారు కదా, అడుగుతూ ఉంటారు. నాన్న ఈ సాంగ్ చాలా బాగా పాడవని అని అంటారు నన్ను. మీరు పాడొచ్చుగా నాన్న అంటే
వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదు. మా పిల్లోడు కొంచెం ఏదైనా చెప్తే పాడతాడు, ఏదైనా ఇట్లా బ్రహ్మమురారి, ఇంకా ఏదైనా నాకు ఏదో శ్లోకాలు ఏదో వస్తే నేను పాడుతూ ఉంటాను. నాకు భక్తి ఎక్కువ అండి. నిన్ను మీ ఇంట్లో అడిగి పాడించుకున్న పాటలు? మా ఇంట్లో మా ఆవిడ నన్ను అడిగిందైతే చిత్రగారి సాంగ్స్ అండి. చిత్రగారివి తను పాడుతూ ఉంటాను. తను కూడా అప్పుడు కురి రాగం తీస్తూ ఉంటాను. తను కూడా తీసినప్పుడు ఏదో కాలక్షేపానికి ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా, తరగని దూరములో ఓ తెలియని దారులలో ఓ ఎక్కడున్నావు అంటోంది ఆశగా, ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. ఓకే, సూపర్ అండి. మీరు ఎక్కువ భక్తి పాటలు అన్నారు కదా. అవునండి. ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తుంటాయి, మహాశివరాత్రి కానీ, ఇంకా మన హిందువులు అంటే నిత్యం పండుగలే ఉంటాయి. అయితే మీరు కరెక్ట్ అడిగారండి. ఇప్పుడు వినాయకుడిని మండపాలు ఉంటాయి, అమ్మవారి మండపాలు ఉంటాయండి. అక్కడ పిలుస్తారు, అక్కడ వెళ్ళి పాడతాను. తర్వాత మా ఇంటి వద్దనే గుడులు ఉన్నాయి. నరసింహస్వామి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి. ఇక్కడ రెగ్యులర్గా కళ్యాణాలు అవుతుంటాయి. పిలివాళ్ళు నన్ను బాగా ఇంట్రెస్ట్, అంటే ఈ అబ్బాయి చాలామంది అంటారు నన్ను, మీరు పాడుతున్నారా, రికార్డు పెట్టాము మేము, ఏదో బాలుగారు పాడుతున్నారేమో, ఇది అసలు మీరు పాడుతున్నారు అనుకోలేను, ఏదో ట్రాక్ పెట్టారేమో మైక్లో, పక్క ఏదో పాటలు పెట్టేసినట్టు అనుకున్నారంట వాళ్ళు. చాలామంది నాకు వచ్చి దగ్గరకు వచ్చి నన్ను అంటారు అన్నమాట. నేను అనుకుంటానండి, చెప్తున్నా కదా, వాళ్ళ స్థాయి అందుకోలేము. ఏదో కొంచెం చిన్న ప్రయత్నం అంతే. మీ ద్వారా మీరు ఇచ్చిన అవకాశానికి మీరు తీసుకొస్తున్న, అంటే కొత్త గళాలను పరిచయం చేస్తున్నారు. మీ ఇందాక అన్నారు బాలు గారిని, ఇంకా అంటే ఉన్న వాళ్ళ పెద్ద సెలబ్రిటీని తీసుకొచ్చి పరిచయం చేయొచ్చు మీరు, కానీ నాతోటి వాళ్ళని తీసుకొచ్చి మీరు పరిచయం చేస్తున్నారు ప్రతి ఒక్కరిని, అంటే ఇది హ్యాట్స్ మీకు మెచ్చుకోవాలండి మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. అదే అయితే నా కోసం మా దార్వి స్టూడియో గురించి చాలా విన్నాను. ఇది చాలా చాలా మంచి స్థాయిలో ఉంది సార్. ఇది మీరు కూడా ఈ శివుడి పాట ఒకటి పాడగలుగుతారా? బ్రహ్మమురారి పాడతాను. ఓకే. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. థ్యాంక్ యూ సార్. ఎక్స్ట్రాడినరీ. సో ఇప్పుడు మీరు ప్రోగ్రామ్స్ అటెండ్ చేస్తుంటున్నారు కదా, అంటే ఈవెంట్స్ అవి చేస్తుంటారు కదా, ఎక్కువ ఎలాంటి ఈవెంట్స్ చేస్తుంటారు? అన్ని సినిమా పాటలు అండి. సినిమా పాటలు కూడా నేను భక్తి పరంగా కూడా చాలా ఇష్టమైన, నాకు చాలా ఇష్టం భక్తి పరంగా. అంటే రెగ్యులర్గా టెంపుల్స్లో అక్కడిక్కడ ప్రోగ్రామ్స్ చేస్తుంటాను కదా, అవి బాగా వచ్చు. సినిమా పాటలు కూడా నేర్చుకుంటున్నాను, పాడుతున్నాను. టెంపుల్లో పోయినప్పుడు ఎక్కువ పాడే పాటలు ఏంటి? అంతారామమే అండి, అది పాడతాను. అంతారామమయం అని చెప్పేసి శ్రీరామదాస్ చాలా బాగా వస్తుంది. అందులో కూడా స్పీకర్ కదా? స్పీకర్. అంతారామమయం ఈ జగమంతారామమయం అంతరామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగ రామ 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 సోమ సూర్యులు సురలు తారలు
ఆ మహాబుధులు అవని జంబులు అంతారామమయం, ఈ జగమంతారామమయం, అంతారామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా, నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం, ఈ జగమంతారామమయం. సిరికించప్పడు శంఖ చక్రయుగం చేదోయి సంధింపడు, ఏ పరివారంబును చీరడు అప్రకపతి బంధింపడు, ఆ కన్నికాంతర దండము చక్కనొక్కడు, అనివాదిత ప్రోదిత శ్రీకుచోంపరి చేలాంచలమైన వీడడు, గజ ప్రాణవనోత్సాహి. ఇది అంతా ప్రాక్టీస్ ఎట్లా రాసుకొని పాడతారా లేకుంటే మీరు లేదు సార్, అది వింటారా? నేను విన్నవి ఇదంతా విని పాడిందే. ఒక పిచ్చి అండి పాటలు, బాలుగారి పాటలు అంటే పిచ్చి. ఆయన వాయిస్ హెడ్సెట్లో ఇట్లా పెట్టుకొని అట్లే పండుకునేది ఒకప్పుడు. అంటే ఒక తమిళ సాంగ్ కూడా ఉందండి బాలుగారిది, కాదల్ రోజావే ఎంగే నీ ఎంగే కన్నీ వడయుదాన్ కన్నీ, కాదల్ రోజావే ఎంగే నీ ఎంగే కన్నీ వడయుదాన్ కన్నీ, கல்தேப்பு நீதான் கண்ணீரில் நீதான் கண்முறையில் பார்த்தாய் ஜப்பு நீதான், எந்தானதோ ஏதானதோ சொல் சொல், నా చెలి రోజావి నాలో నవే నిన్నే తలిచేనే నేడే, ఆంఖోं में तू है आंसू में तू है, आंखें बंद कर लो तो मन में भी तू है, काबू में तू सांसों में तू రాజా. ఇప్పుడు 3 లాంగ్వేజ్లు వాడిరా? 3 లాంగ్వేజ్ నేర్చుకున్నాను సార్. అట్లా తమిళ సాంగ్ నేర్చుకోవాలి సార్ అని బాలుగారిది నేర్చుకున్నాను. ఓకే, అంటే బాగా బాలుగారు ఇప్పుడు శ్రీరామదాస్ సాంగ్ పాడేది కదా, ఈ భక్తి కాకుండా సినిమాలలో పాడిన పాటలు ఉన్నాయి సార్. చాలా నాకు ఇష్టమైన సాంగ్ చాలా ఉన్నాయి అందులో. అంటే బాలుగారు పాడిన ప్రతి పాట ఎవ్రీథింగ్ ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంటాయి. ఆయనకు ఇది బాగాలేదు అనే పాట నాకు తెలిసి ఇప్పటివరకు అయితే ఇది ఏం లేదు, బాలుగారు ఈ పాట మనసు పెట్టి పాడలేదు అనే సాంగ్. లేదండి, నాకు ఒక ఇంటర్వ్యూ బాలుగారి చూసాను సార్ నేను, ఈ పాదం పుణ్యపాదం. అప్పుడు బాలుగారికి ఏదో కాలు ఏదో నడవనికి రాలేదే ఏమైంది సంథింగ్. అప్పుడు జానకి గారు అప్పుడు ఇంటికి వచ్చి బాలుగారితో మాట్లాడుతున్నారంట. అంటే వెళ్ళి చూడడానికి ఎట్లా ఉంది బాలుగారిని చూడడానికి వెళ్ళారు జానకమ్మ గారు. జానకమ్మ గారు ఉన్నప్పుడే ఇంట్లో ఈ షూటింగ్ ఉందంటే ట్రాక్ పాడే ఉంది, పాట సాంగ్ పాడే ఉందన్నమాట, ఈ పాదం పుణ్యపాదం. సార్ చెప్పారన్నమాట, జానకి గారు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ రికార్డు చేసి సాంగ్ ఇంట్లోనే రికార్డ్ చేసి పంపించారంట. ఆ సాంగ్ అంతా చూడండి అట్లా, అది ఆ ఫిల్మ్ కోసం అవసరం సార్ది సాంగ్, ఈ పాదం పుణ్యపాదం. అండి శ్రీ మంజునాథ మూవీ, శ్రీ మంజునాథ మూవీలో అండి. ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం దివ్య పాదం, ప్రణవమూలనాదం ప్రళయలాట్య పాదం, తెలుసుకోలేని నా ఈ తవ్వేల ఈ కరవేల, ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం దివ్య పాదం. ఇట్లా ఉంది సార్. చరణాలు కూడా చాలా బాగుంటాయి సార్, అసలు భావ ఉద్రేకం వచ్చేస్తే అంత మంచిగా ఉంటుంది సార్. నెక్స్ట్ ఇందాక అడిగారు క్వశ్చన్, బాలుగారి సాంగ్స్ పాడమన్నారు కదా, నాకు ఇష్టమైన సాంగ్స్ అండి. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయేనే,
పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము సిరిమల్లి నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వలపంటి నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటిపోవే సిరిమల్లి నీవే విరిజల్లు కావే మామా చందమామా వినరావా నా కథ మామా చందమామ వినరావా నా కథ వింటే మనసు ఉంటే కలిసేవో నా జత మామా చందమామ. ఇవన్నీ బాలుగారే బాలుగారు అండి ఇవన్నీ. అయితే ఇంకా మామూలుగా బాలు గారు పాడిన పాటలు చిరంజీవి గారు చేసిన సినిమాలలో చిరంజీవి గారిది అంటే పుణ్యభూమి నా దేశం అండి. అది ఎన్టీ రామారావు గారు అనుకుంటారు. చిరంజీవి గారు మేజర్ చంద్రకాంత్. మేజర్ చంద్రకాంత్ కదా. అవునండి అవునండి. మేజర్ చంద్రకాంత్. చిరంజీవి గారిదేమో మా సాంగ్ అండి ఏదంటే బంతి చామల్తి ముద్దాడుకున్నాయిలే మళ్ళీ మందారం లవ్వాడుకున్నాయిలే నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే మళ్ళీ మందారం లవ్వాడుకున్నాయిలే. ఇంకోటి సార్ చాలా ఉన్నాయి చిరంజీవి గారివి. చిలుకాక్షేమమ్మ, తర్వాత ఈ పేటకు అదే ఒకసారి వాడరు మాకు. ఈ పేటకు నిన్నే మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నెదు ఈ పేటకు నిన్నే మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిది కాయా కష్టం ఎరగని వాళ్లకు కబద్దారు గస్తి నెన్నే ముఠా మేస్తిరి నెన్నే ముఠా మేస్తిరి హోయి రబ్బా హోయి రబ్బా హోయి రబ్బా హోయ్ హోయి రబ్బా హోయి రబ్బా హోయి రబ్బా హోయ్ సూపర్ పాపత్ సుకుమారి నీ షేపులు కరగక తప్పదులే ఆహా హ ఆహా హ ఆహా హ దింతాక్త కాకరకాయల కమలాక్షి నీ చేతుకు బెల్ల యమరుచిలే ఆహా హ ఆహా హ ఆహా దింతాక్త దేవుడిచ్చిన కాయలకే మనిషి పెంచని పైరేటు తిష్టదీవి సాపాటు కష్టజీవికి గ్రహపాటు గుంటూరు గోంగూర పులుబంత వలపేరా నీ కండకు దూరమైతే నా చేమకు సరదార కసిగా ఉసిగా బతికే వారికి కలే జాళ్ళ జాస్తి నెనే ముట్టా మేస్తిరి నెనే ముట్టా మేస్తిరి. ఇట్లా ఈ సాంగ్ చాలా బాగుంటుంది. ఓకే, అంటే అప్పట్లో ఎన్టీ రామారావు ఆ టైంలో, అంటే ఇప్పుడు ఇందాక మనం అన్నాం కదా మేజర్ చంద్రకాంత్ మూవీలో కూడా మన బాలుగారే వాడారు పుణ్యభూమి నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి అడుగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి
మదోన్నాద శక్తులు చురకత్తులు జడిపిస్తే మానవతుల మాంగళ్యం మాట కలుపుతుంటే ఆ శుద్ధ రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. అదిగో అది భయంకరుడు కట్ట బ్రహ్మణ, అడుగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరై ఎందుకు కట్టాలి రాసిస్తూ నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పలు ఉడ్చావా? ఒరై తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టి తినే బతికేనికి శిస్తుంది కట్టాలరా అని పెడపల సంఖ్యలు తెంచి స్వరాజ్య పోరాటమించి ఉరి కొయ్యల ఉక్కు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒదిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. సూపర్ అండి శ్రీకాంత్ అన్న. ఇప్పుడు మీరు స్వర్ణకారులు కదా, బంగారు ఆభరణాలు చేస్తుంటారు. ఎక్కువ మీరు ఏ ఆభరణాలు చేస్తుంటారు మీరు? లేడీస్కి చేతి కంకణాలు ఉంటాయండి. ఓకే, కంకణాలు. ఆ కంకణాలు అన్ని వెరైటీస్ చేస్తాను. అంటే అదొక స్పెషల్ కేటగిరీ. కొందరు మంగళసూత్రాలు చేస్తారు, ఉంగరాలు చేస్తారు, కొందరు వేరే నెక్లెస్లు అవి చేస్తారు. అదేమో కేటగిరీ ఏంటంటే కడలు, లేడీస్ కంకణాలు. అంటే ఇప్పుడు పెద్ద మన పంతులు కానీ పెద్దవాళ్ళు అందరూ కూడా వేసుకుంటారు కదండి, మగవాళ్ళు కూడా వేసుకుంటారు, గండ పెండారులకి వేసుకుంటారు. అవి చేస్తాను. లేడీస్ కంకణాలన్నీ కూడా అట్లా. ఎంత ఉంది ఇప్పుడు తులం బంగారం? ₹1,00,000 దాటిందండి. 1,10,000 రూపాయలు ఉంది కదా ఈరోజు. ఈరోజు నేను చూడలేదు కానీ నిన్నమనైతే ₹1,10,000 దాకా అయితే ఉంది. ఓకే, బాగా బెటర్గా బాలు గారి సాంగ్స్ అంటే సరిగ్గా ఉన్నాయి. సరిగ్గా శ్రీ తుంబుర నారద ఉంది, ఆమని, గీతాంజలి చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి. ఆమని పాడవి ఇట్లా. శ్రీ తుంబుర నారద నారామృతం బాలుగారి సాంగ్ అండి. బాలుగారి బాలకృష్ణ గారి సాంగ్. బాలకృష్ణ. శ్రీ తుంబుర నారద నారామృతం స్వరరాగరసభావతాళాన్వితం సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం. శివుని రూపాలు భువికి దీపాలు, స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగరసభావ తాళాన్వితం. సప్తవర్ణముల మాతృకగా శుద్ధవర్ణముల డోలికగా, సప్తవర్ణముల మాతృకగా శుద్ధవర్ణముల డోలికగా, 7 రంగులే తురగములై శ్వేతవర్ణరవి కిరణములై సపాస గరి సరి దప మగ నీగ మగరి సని సగ మగ మప మపాని స గరి సని దరి సని దప సని దపమ శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగరసభావ తాళాన్వితం. ఏ సినిమాలో ఇది? భైరవ దీపం అనే చిత్రంలో బాలకృష్ణ గారికి చిత్రీకరించారు ఈ సాంగ్. ఓకే. శ్రీకాంత్ అన్న, మీకు చేతికి ఏమైంది? అది ఇది పుట్టువచ్చలా ఉంది కానీ నుంచి అబ్జర్వ్ చేస్తున్నది. ఏళ్ళకి ఏమైందని అడుగుదాం అనుకుంటాం. ఆ పాట తర్వాత నేను ఈ మూడ్లోకి వస్తుంది, అది మర్చిపోతాను. ఇది ఏంటంటే మాకు ఉంటాయి మిషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు మేము బంగారం గరగబెట్టి తీగలు పట్టెం ఇట్లా పట్టెంలో ఉంటుంది, పట్ల అట్లా తీయాలి, తీగ పెట్టాలన్నప్పుడు మేము ఒక మిషన్ ఉంటుంది ఇట్లా. అలా సడన్లీ ఒకసారి చేయి వెళ్ళిపోయింది, ఈ ఫింగర్ వెళ్ళి ఇంత భాగం వెళ్ళిపోయి ఓడి కింద పడ్డది. పడితే ఇది యశోదకి వెళ్ళి సర్జరీ చేయించుకున్నాను అన్నట్టు. సర్జరీ చేయించుకుంటే ఇట్లా ఉంది, ఓ పుట్టుమచ్చలా ఉంది. స్కిన్ అంటే ఇక్కడ మాంసం లేదు కదండి, ఇది ఇక్కడ కుట్లు వేసేసారు.
వేసి ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ పిలిచి మళ్ళీ మాంసంతో కోసి ఆ మాంసాన్ని ఇట్లా ప్లేస్ చేసి దీనికి మళ్ళీ ఇట్లా కుట్లేస్తారు. 2 సార్లు ఆపరేషన్ చేస్తారు అనమాట. 2 సార్లు సర్జరీ చేశారు. ఫస్ట్ ఇక్కడ తీసి ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇక్కడ దీన్ని ఇక్కడ అంటేసేసారు, కుట్లేసేసారు. అది ఒక నెల రోజుల తర్వాత మాంసం అనేది కొంచెం ఇట్లా అంటే ఇక్కడ కోసారు, ఇట్లా కొంచెం ఇట్లా పెట్టుకుని ఉండేదా? ఇట్లా ఉండి నెల రోజులు ఇక్కడ మాంసం కోసారు. ఇట్లా పెట్టుకుని ఉండాలి, ఇట్లా ఉండాలి అంతే. మళ్ళీ నెల రోజులు మరి నెల ఇట్లే ఉండాలి మరి. ఇట్లే ఉన్నా ఇట్లా ఇక ఇడపించదని అట్లా తిప్పలు ఉంటాయండి. సొన్నగారు అనుకుంటాం కానీ మాకు కూడా ఎన్నో తిప్పలు ఉంటాయి. యాసిడ్లతో పని చేస్తాం, యాసిడ్లు ఉంటాయి మా పక్కన ఉంటాయి. మాకు కూడా ఎప్పుడు ఇట్లా కూర్చొని ఇట్లా పని చేస్తాం కదా, ఇట్లే ఈ మెడల మీద దెబ్బ పడుతుంది, కొంచెం కంటి చూపు మందగిస్తుంది కొంచెం. సొన్నగారులో అనుకుంటాం కానీ మాకు కూడా చాలా తిప్పలు ఉంటాయి. అంటే బాగా అవకాశాలు రాక లేకపోతే పరుగు లేక అంటే సాంగ్స్ ఈవెంట్స్ లేకుండా అట్ ద సేమ్ టైం ఏదైతే మీ వృత్తి ఉందో అది లేకుండా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డ సందర్భాలు మీరు కరెక్ట్ అడుగుతున్నారు అన్ని క్వశ్చన్స్ అన్ని. ఆర్థికంగా ఇప్పుడంటే మనకు నోట్లు బంద్ అయినప్పటి నుంచి ఒకటి, అప్పుడు ఎక్సైజ్ ఇన్కమ్ ఒకటి, గవర్నమెంట్ దృష్టిలో అవన్నీ ఎక్సైజ్ ఇన్కమ్ ఒకటి, నోట్లు బంద్ అయినప్పుడు ఒకటి, కరోనాలో మనకు ఇల్లు ఏమై కట్టేది ఉంది, మనకేమో ఎక్కడి నుంచి బయటికి వెళ్ళేదే లేదు. 6 months మనకు అది ఇచ్చారు కానీ 6 months తర్వాత మళ్ళీ మనకు పని రికవరీ కాలేదు అప్పుడు కొంచెం. కానీ భగవంతుడు దయ వల్ల మాకు ఉంటుంది, మా షోరూంలో రెగ్యులర్గా వర్క్ ఉంటుందండి. అంటే మీకు అక్కడ షోరూమ్ ఉండడం వల్ల షోరూమ్ ఉండడం వల్ల నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. కరోనా టైంలో కొంచెం ప్రాబ్లం వచ్చింది, అప్పుడు కొంచెం ఆర్థికంగా కొంచెం ప్రాబ్లం అయింది. అంటే 4 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను సార్ హాస్పిటల్కి, ఖర్చు పెట్టుకొని మళ్ళీ వెనక్కి వచ్చిన, ఇక దానికి కొంచెం ఉంటుంది ప్రాబ్లం అదొకటి. ఈ మధ్య గోల్డ్ పెరిగేసరికి ఈ మధ్య కొంచెం ట్రబుల్ అవుతుంది. ఓకే, అంటే గోల్డ్ రేట్ పెరగడం వల్ల తీసుకోకపోవడం చాలా తక్కువ ఉంటున్నాయి. అంటే మీరు రేట్లు పెరిగితే బాగుంటుంది అంటారా, తగ్గితే బాగుంటుంది అంటారా? ఇప్పుడు ₹1,00,000 ఉంది కదా, ఇదే కంటిన్యూ అయిపోతే చాలా పెరగొద్దు, వద్దు కొంచెం తగ్గినా పర్వాలేదు. అంటే సామాన్యుడికి అనుకూలంగా ఉంటుంది, అందరూ కొనగలుగుతారు. మీకు వర్క్ కూడా ఎప్పుడు వస్తుంది అంటే సామాన్యుడు కొనగలిగినప్పుడు మీకు వర్క్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఓడు కొంటాడు కాబట్టి వర్క్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ ధనికులు డబ్బున్న చేతుల్లోనే ఉంటుంది, డబ్బు అయినా వాళ్ళ చేతులనే, బంగారం అయినా వాళ్ళ చేతుల్లో అయ్యేసరికి వాళ్ళు ఆల్మోస్ట్ మాక్సిమం కొనిపెట్టుకుంటారు. వాళ్ళకి ఏం అవసరం, ఎప్పుడో మన వాళ్ళ ఇళ్ళ పెళ్ళిళ్ళు పిల్లలకు ఏదో ఆ టైంలో తప్ప మిగతా టైంలో ఉంటుంది. కానీ ఒక నిరుపేద కుటుంబం, సరే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులర్గా కూలినాలు పనికి పోయి 10వ 15వ వెనక్కి వేసుకొని ఒక 20,000 కాగానే అర్ధ తులం బంగారం కొనుక్కొని సొమ్ము చేయించుకోవాలనుకుంటారు. వాళ్ళకు ఉంటుంది ఆలోచన. బంగారం క్రేజ్ అటువంటిది, ఆ క్రేజ్ అటువంటిది కాబట్టి బంగారం అంతే. మీకు అంతఃపురం మూవీలో చిత్రమ్మ, అవునండి, చిత్రమ్మ సాంగ్స్ ఉన్నాయండి, నేను పాడాల్సినవి బాగానే ఉన్నాయి. అంతఃపురంలో అసలేం గుర్తుకురాదు. అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక, నీలో నా ప్రాణం అది నీకు తెలుసులా, ఉన్నా నేను నీ కోసం, నువ్వు దూరమైతే బతకగలనా, ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. ఓకే, అంటే నేనేమంటున్నా, ఈ మెలోడీ కాకుండా ఆ సినిమాలలోనే కొంచెం డీజే వర్షన్ ఉన్న సాంగ్స్, కొంచెం ఫాస్ట్ సాంగ్స్. ఈ పేటకు నేను ఇస్త్రీ తర్వాత అదే అండి పాడింది అనుకుంటా మీరు? పాడేశాను, ఆల్రెడీ పాడేశాను. సందె పొద్దుల కాడ అని ఒకటి సాంగ్, చిరంజీవి గారి సాంగ్. ఓకే. సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది, అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది, మబ్బు పటే కళ్ళు తబ్బిబ్బుల ఏ ఒళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో, ఎవరికిస్తుందో అరరేమవుతుందో, సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది, అందగత్తెని చూడ చలిగాలి వచ్చింది, వెల్లువయ్యే ఈడు వేడకి పోయేవాడు,
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో, ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో. ఎక్కువ ఈవెంట్స్లలో, పెళ్లి ఈవెంట్లలో ఎక్కువ వాడుతుంటారు అంటే నాకు వేరే వాళ్ళకు పిలుస్తారండి. వాళ్ళ ఇంట్లో కళ్యాణం చేసుకుంటప్పుడు కానీ, ఇంకా వాళ్ళ ఇంట్లో పూజా కార్యక్రమాలు ఏమైనా ఉంటే కూడా నన్ను పిలుస్తారు భక్తి గీతలు పాడడానికి. భక్తి సినిమా పాటలు అన్ని, బ్రహ్మమురారి లాంటివి, అట్లా కొన్ని కీర్తనలు పాడడానికి. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో కూర్చున్న వాటికి అడుగుతున్నా, స్టార్ట్ చేస్తే లేదు కాదు పాడను అనకుండా కంటిన్యూగా ఎన్ని పాటలు పాడగలుగుతారు? నేను 200 వరకు ఈజీగా పాడగలుగుతానండి. 200 సాంగ్స్ ఈజీగా పాడగలుగుతాను 200 కంటిన్యూగా. పల్లవులు, చరణాలన్నీ కొన్ని చరణాలు ఎక్కువ తీసుకొని, కొన్ని పల్లవులు తక్కువ తీసుకొని, అట్లా ఎక్కువ మటుకు పల్లవులన్నీ పాడిస్తూ ఒక 200 సాంగ్స్ అయితే. అంటే ఒక ముందర ఒక పదం, ఒక సాంగ్ ఏ పదంతో స్టార్ట్ అవుతుందో ఆ పదం నాకు తెలిస్తే కనుక నేను పాడిస్తాను. మీరు అట్లా ఆ సాయం చేస్తారంటే. అన్నమయ్య సినిమాలో ఒక సాంగ్, అన్నమయ్యలో అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచితిని, అంతర్యామి అలసితి సొలసితి కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెలుసక, కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెలుసక, భారపు పగ్గాలు పాప పుణ్యములు, భారపు పగ్గాలు పాప పుణ్యములు నేరు పునబో నీవు వదనక, అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిద జొచితివి, అంతర్యామి. ఓకే అన్న, మా ప్రేక్షకుల కోసం లేదు కాదు అనుకుంటా పాడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సో సేమ్ టైం మీకు ఒక ర్యాప్ సాంగ్ అన్నట్టుగా లేదు కాదు అనకుండా ఒక 10 పాటలు, 15 పాటలు, 20 పాటలు, 200 పాటలు పాడుతా అన్నారు కదా, అందులో మీకు వచ్చిన ఎన్నైనా కావచ్చు. అట్ ద సేమ్ టైం ఇందాక మీరు ఇందులో కూడా సాంగ్ పాడి వినిపించారు. వీలైతే ఇందులో కూడా ఒక కొన్ని సాంగ్స్, హిందీ సాంగ్స్ కూడా ఒక 3 నుంచి 4 సాంగ్స్ పాడే ప్రయత్నం మా దారి స్టూడియో అండ్ దారి టీ ప్రేక్షకుల కోసం. ఓకే, థ్యాంక్ యూ. ప్రియ ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు, ప్రియ ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు, నీ లయ పంచుకుంటుంటే నా శృతి మిల్చిపోతుంటే, నాలో రేగే ప్రియ ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు, ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియ గానాలే కంద ప్రేమ దోచుకున్న శుభవేళ, చేరాలి సొగసుల తీరం, సాగాలి తగదిమి తాళం, తగ్గాలి తనువుల దూరం, తీరాలి వయస్సుల తాపం, ఓ చినుకులారాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ, నా ప్రేమ నీ పేరే నా ప్రేమ, ప్రియతమా నలు పలకరించు ప్రణయమా, అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా, బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా, కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా, ప్రియతమా
ప్రియతమా ప్రియతమా. గగనానికి ఉదయం ఒకటే, కెరటాలకి సంద్రం ఒకటే, జగమంతట ప్రణయం ఒకటే ఒకటి. ప్రణయానికి నిలయం మనమై, యుగ యుగముల పయనం మనమై, ప్రతి జన్మల కలిసాం మనమే మనమే. జన్మించలేదా నీవు నా కోసమే, గుర్తించలేదా నన్ను నా ప్రాణమే. ప్రేమ 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 ప్రేమ. ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా, ఎన్నెన్ని జన్మాలు వేచానులే నిన్ను చేరా. ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం, శతకోటి రాగాలు రవళించే నా గుండెలోన. ఓ ప్రియతమా దయ కనుమా, ఈ పరిచయం ఒక వరమా, ఇది మనసు పడిన విరహ వేదన, తొలి ప్రేమలోని మధుర భావన. ప్రియతమా నా హృదయమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, ప్రేమకే ప్రతిరూపమా. నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా. ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా. దిల్ దీవానా బిల్ సजना के माने ना, दिल दीवाना बिल सजना के माने ना. ये पगला है समझाने से समझे ना, ये पगला है समझाने से समझे ना. आजा शाम होने आई मौसम नेली अंगड़ाई, आजा शाम होने आई मौसम नेली अंगड़ाई, तो किस बात की है लड़ाई. तू चल मैं आई, ओ नो नो तू चल मैं आई. मुझे नींद न आए नींद न आए नींद न आए, मुझे चैन न आए चैन न आए चैन न आए. आ आ मुझे नींद न आए मुझे चैन न आए, कोई जाए जरा ढूंढ के लाए. न जाने कहाँ दिल को गया, न जाने कहाँ दिल को गया, न जाने कहाँ दिल को गया, न जाने कहाँ दिल को गया. ఎలా అనిపించింది అంటే మా దారి స్టూడియోలో ఇంటర్వ్యూ ఇవ్వడం, అంటే ఇట్లా గుర్తించి తీసుకురావడం మీకు ఏమనిపిస్తుంది? అంటే ఈ దారివి స్టూడియోకి నేను రావడము, నన్ను పిలవడము నా అదృష్టంగా నేను భావిస్తున్నానండి. ఓకే, అదృష్టంగా మొదటిసారి మీరు నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నారు. నన్ను మీరు మీ స్టూడియో ఆదరించినట్టు ప్రేక్షకులుగా ఆదరించాలి. నన్ను మీ అన్నను తమ్ముడుగా కొడుకుగా భావించాలి, ఒక ఫ్రెండ్లా భావించి నన్ను బ్లెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో విన్నారు కదా మిత్రులారా, ఇలాంటి కళాకారుల్ని, ఇలాంటి టాలెంట్ ఉన్న వ్యక్తులని, అంటే బేసిక్గా మనం చెప్పాలంటే మట్టిలో మాణిక్యాలంటారు. నిజానికి మట్టిలో మాణిక్యాలే. పాడాలని తపన ఉండి, పాడాలని ఎంతో ఆశ ఉండి, గుర్తింపు లేక ఎదురు చూస్తున్న వీళ్లకు మన వంతుగా మనం చేస్తున్న సహాయం ఈ వేదిక, దార్వి స్టూడియో వేదిక. కాబట్టి మీలో ఉన్న టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి దార్వి స్టూడియో ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. మా దార్వి స్టూడియో ఎల్లవేళ్ళ ఉంటుందని ఆశిస్తూ ఈ ప్రోగ్రామ్ని ఇంతటితో ముగిస్తున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.